మన జీవితంలోకి ఓ సాధనంలాగా వచ్చి ఇప్పుడు ఓ వ్యసనంలాగా మారిపోయింది. అదేనండి మొబైల్ ఫోన్. ఇంట్లో పసిబిడ్డ నుంచి పెద్దవాడి వరకు ఎవరినైనా చూడండి, అందరి చేతిలో మొబైల్. ముఖంలో ఒక్కసారిగా కాంతి మెరుస్తుంది. ఆ స్క్రీన్ వెలుగుతో కాదు, ఆ డిజిటల్ దాస్యపు వెలుగుతో. ఇప్పుడు మీ చుట్టూ ఒక్కసారి చూడండి. ఇంట్లో, బస్ స్టాప్లో, రోడ్డు మీద, టిఫిన్ సెంటర్ దగ్గర, ఫ్యామిలీ గ్యాదరింగ్లో, ఎక్కడ చూసినా ఒక్క మొబైల్ ఫోన్ చేతిలో లేదు అనే మనిషి కనిపిస్తాడా? టెక్నాలజీ మానవుని కోసం వచ్చింది, కానీ ఇప్పుడు మానవుడే టెక్నాలజీ కోసం బ్రతుకుతున్నాడు. మనమే తయారు చేసుకున్న ఈ మొబైల్ ఇప్పుడు మన మనసులను ఆక్రమించింది, మన జీవితాలను నెమ్మదిగా మింగేస్తుంది. మొదటగా మన చిన్నారుల సంగతి చూద్దాం. ఒకప్పుడు పిల్లలు బయట ఆడుకునే సమయం రాత్రి వరకు ఉండేది. మట్టిలో ఆడేవారు, చెట్లు ఎక్కేవారు, బొమ్మలతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చిన్నారి ఏడుస్తే చాలు, ఒక తల్లి చేస్తుందేమిటి? ఇదిగో బాబు, మొబైల్ తీసుకో అంటూ చేతిలో ఫోన్ పెడుతుంది. ఒక ఆట బదులుగా కార్టూన్, ఒక మాట బదులుగా గేమ్, ఒక నవ్వు బదులుగా యూట్యూబ్ వీడియో. ఈ చిన్నారికి ప్రపంచం స్క్రీన్లో లెక్కించబడుతుంది. ఆ బుద్ధి, ఆ ఊహాశక్తి, ఆ ఎమోషన్ అన్నీ పిక్సెల్స్లో కదలాడుతున్నాయి. ఇప్పుడు టీనేజ్ స్టూడెంట్స్ చదువు అనే నికార్సైన ఆయుధాన్ని చేతిలో పట్టుకోవాల్సిన వయసులో వాళ్ళు పట్టుకున్నారు మొబైల్ అనే వ్యసనాన్ని. సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం గడుపుతున్న గంటలు, ఒక్క లైక్ కోసం పడుతున్న ఆత్మీయ సంబంధాల త్యాగాలు, నిద్రపోకుండా నైట్ చాట్స్, 2 రోజులు నెట్ లేకపోతే వచ్చే క్రేజ్. ఇది ఆటల ప్రపంచం కాదు, మన జ్ఞాపకాల ప్రపంచం కూడా కాదు. ఇది డిజిటల్ డిప్రెషన్లోకి తీసుకెళ్తున్న నిశ్శబ్ద ప్రమాదం. తల్లి, తండ్రి, పిల్లలు ముగ్గురు ఒకే రూమ్లో ఉంటారు, కానీ ముగ్గురి మొబైల్స్లోనే ఉంటారు. ఆ ఇంట్లో మాటలు మానిపోతున్నాయి, నవ్వులు మ్యూట్ అయిపోతున్నాయి, వాత్సల్యం వెనకబడిపోతుంది. ఒకప్పుడు తల్లి కాఫీ తాగుతూ మాట్లాడేది, కానీ కాఫీ పక్కన పెట్టి ఫోన్ చూస్తూ తల ఊపుతుంది. భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో మనసు విప్పుకుని మాట్లాడే రోజులు పోయాయి. ఇప్పుడు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే రోజు వచ్చింది, కానీ నిజంగా కరచాలనం చేయటం మర్చిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ జీవితం మళ్ళీ రాదు. మీ బిడ్డలు చిన్నగా ఉండే ఈ రోజులు మళ్ళీ రావు. మీ తల్లిదండ్రులు జీవితం మొత్తం మీకోసం కష్టపడిన వారే, కానీ మీరు వారితో మాట్లాడుకోకుండా స్క్రీన్లో చిక్కుకుపోతే ఆ బంధాలు వెంటే మీరు ఏం మిగిల్చగలరు? మొబైల్ ఫోన్ అవసరమే, కానీ మితిమీరి వాడకూడదు. మనం ఆగాల్సిన టైం ఇది. ఒక్కరోజు, ఒక్క గంట మీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. మీ బిడ్డలతో కూర్చుని మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో కలిసి కాఫీ తాగండి. మీ జీవితాన్ని నిజంగా ఆస్వాదించండి. ఈ మెసేజ్ అందరికీ చేరాలి. మీ మిత్రులు, కుటుంబ సభ్యులకి ఈ వీడియోను షేర్ చేయండి. మనసులో మార్పు మన చేతులతోనే మొదలవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నానికి మీ సహకారం అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.